అంటే బయట చాలా మందికి తెలుసు, అందరికి తెలుసు. మనకు సొంతం రిలేషన్ అనే వాళ్ళు వచ్చి బిజినెస్ లో నిలబడి పనిచేస్తే ఆ కిక్కు వేరే ఉండేది అనమాట. ఈ రోజు ఎంతో మంది వర్క్ చేస్తున్నా సరే ఆ దానికన్నా వచ్చే కిక్, ఇప్పుడు నీరజ్ వర్క్ చేస్తున్నాడు, డీటెయిల్ క్లోజ్ చేస్తున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సో కంగ్రాచులేషన్ నీరజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డాడీ ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నాడో, మీ డాడీ నీ కోసం చాలా ప్రార్థన చేశాడు, పోరాటం చేశాడు. నీ ఐడియాలో అదిగా ముందే వేయించాడు కదా. ఈరోజు బిజినెస్ లో నువ్వు ఇలా వచ్చి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో నేను కూడా చేస్తాను. సో ఖచ్చితంగా శ్రీనివాసు స్వామిదాస్తో పాటు నేను కూడా నీకు సపోర్ట్ ఉంటాను. సో ఫాస్టెస్ట్ గా నువ్వు డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు ఆల్రెడీ వన్ సైడ్ ట్రిప్ చాలా వెళ్ళిపోయింది, రెండో వైపే కదా. సో ఫాస్ట్ గా అవునవును. డైమండ్, ఓకేనా? అవును సార్. సో సో చెప్పు నీరజ్, ఎలా ఫీల్ అవుతున్నావు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ, నీకు నేను గుర్తుంది ఇక్కడ నీరజ్, నేను ఈరోజు. ఫస్ట్ కార్ కొన్నప్పుడు నేను అబ్రామ్ పాషా గారి దగ్గరికి నీ కాడికి వచ్చా. ఓకే మా. నేను ఫస్ట్ కార్ కొన్నప్పుడు ప్రార్థన కోసం వసన మినిస్ట్రీకి వచ్చినప్పుడు నీకే ఫోన్ చేశాము, నీకు గుర్తుందో లేదో. రెండు వేల అవునవును, ఐడియా పంతొమ్మిది ఉంది. నాకు ఇప్పుడు అప్పుడు అబ్రామ్ గుర్తుంది. పాషా గారు వచ్చి మీరు వచ్చి ప్రేర్ చేయించారు నాకు. అవును, తాతయ్య కూడా బ- ఉన్నారు. బలంగా అనుకున్నా. మోజేస్ బావ చెప్తూ ఉండేవాడు, మా వాడు ఎప్పుడైనా వస్తాడు 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 అన్నాడు. మొత్తానికి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ బావగారు ఏం చెప్పాడో అదే జరిగింది అనమాట. కంగ్రాచులేషన్ మీకు. చెప్పండి, చెప్పు నీరజ్, ఎలా ఫీల్ అవుతున్నారు? కాదు సార్, అంటే దిశలో నేర్చుకుంది. ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి ఫస్ట్. నమ్మకాన్ని కల్పించాలి. అప్పుడు ఆ రోజుల్లో డాడీ ఏడీ చేశారని అంటే, డాడీ చేస్తున్నాడని అంటే, డాడీ చేసింది వర్క్ నాకు ఇంత వచ్చింది, నేను ఇట్లా ఉన్నాను, నాకు ఇంత టీం ఉంది అనేది మాకెవ్వరికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. అది దిశకి వెళ్ళే ముందు ఆ స్వామి సారు, ఆ మేడం గోపిశ్రీ మేడం వాళ్ళు వచ్చి చెప్పి కొంచెం చూసుకొని చెప్తే మాకు అర్థమైంది. అప్పుడు దాకా మాకు అంతంత టీం ఉందని లేదు, మేము ఇట్లా సరే అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు రండి మీరు దిశకి రండి, దిశకి వస్తే మీకు లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్ వచ్చిందని స్వామి సారు చెప్పి కొంచెం స్వామి సార్ ఎంకరేజ్మెంట్ బాగుంది. సరే వెళ్దాం ఒకసారి చూద్దాం ఎట్లా ఉండిద్దో అని ఆ దిశకు వచ్చాము. దిశకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మో ఇంతమంది ఉన్నారా దీంట్లో, అంటే ఇంతమంది నమ్ముతున్నారా దీన్ని, ఇంతమంది బిలీవ్ చేస్తున్నారా, ఇంతమంది చేస్తున్నారంటే దీంట్లో ఏదో కారణం ఉండేది కదా, ఏ కారణం లేకుండా ఇంతమంది ఇక్కడ రారు కదా అని నేను దాన్ని నమ్మి బిలీవ్ చేసి తర్వాత అక్కడ ఉన్న కొంతమంది చెప్పిన టెస్ట్ మనీస్ అన్ని విని అప్పుడు అనిపించింది నాకు కూడా, ఓకే పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ గా ఉంది, జెన్యున్ గా ఉంది, ఉంది. దీంట్లో ఏ మాయా మంత్రాలు ఏం లేదు, దీంట్లో మనం కష్టపడి చేసుకుంటే ఆ డైమండ్ కాదు ట్రిపుల్ డైమండ్ యూస్ అవ్వచ్చు అని నాకు అనిపించింది. ఇందులో ఇంకోటి థర్డ్ జనరేషన్ ఒకటి బాగా నచ్చింది ఇందులో. అనుకున్నాను చేద్దాం, ఖచ్చితంగా చేయాలని. అనుకున్న ప్రకారంగా నేను మిస్సెస్ కలిసి ఈ దీంట్లో రెండు మూడు ఎన్నో తెలియదు కానీ చెప్పడం చాలా మంది చెప్తున్నాము, చాలా వరకు దీంట్లో సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా రేపైనా దీంట్లో సక్సెస్ అవుతామని గట్టి నమ్మకం ఉంటుంది. ఓకే ఓకే నీరజ్, 100% ఈ రోజు కాకపోయినా కాదు, ఈ రోజే అవుతావు. నువ్వు అవును. సక్సెస్ అవడం నీకు 1 మంత్ లో 1 ఇయర్ లో నువ్వు డైమండ్ అవ్వాలి, ఓకేనా? నీకు అదృష్టం ఏంటంటే నీకు గోరంట్లో నేను వెన్యూ హాల్ పెట్టున్నాను. సో అది అవును. యాక్చువల్ గా గోరంట్లో నేను వెన్యూ హాల్ పెడతా కారణం కూడా మీ నానే, నీకు తెలుసు లేదో. నేను ఫస్ట్ వెన్యూ హాల్ పెట్టేటప్పుడు మొత్తం మీ డాడీ అంటే మోజెస్ బావ గారే నాకు మొత్తం అన్ని సెట్ చేసి, చిన్నాను ఇక్కడ పెట్టాలి, మన గోరంట్లో పరువు నిలబెట్టాలి, నాకు ఆలోచన క్రియేట్ చేశాడు. నాకు ఫస్ట్ ఆలోచన లేదనమాట గోరంట్లో పెట్టాలి ఓకే. చేయాలని. నాకు ఓకే. బావగారే నాకు నన్ను ప్రోత్సాహం చేసి నన్ను ఆ రోజు గోరంట్లో వెన్యూ హాల్ పెట్టడానికి అక్కడ బేసిక్ వేసాడు అనమాట. సో ఇప్పుడు నీకు అదే వెన్యూ హాల్ నీకు ఉపయోగపడబోతుంది. సో పక్కాగా ఈ వెన్యూ హాల్ నువ్వు ఉపయోగించుకో. మనకి నీరజ్, పక్కాగా నువ్వు 100% డైమండ్ ఫాస్ట్గా అయిపోతావు అనమాట. సో నీకు చాలా అంటే మీకు సపోర్ట్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక డౌన్ లైన్ కంటే కూడా ఏమంటారు, మేనమా మేనల్లు చుట్టరకం అలా రిలేషన్షిప్, అవునా కదా? ఈరోజు మోజేజ్ బావ గారికి మేము చేస్తున్నాము అంటే, నీకు చేస్తున్నామంటే నాకు ఎంతో సంతోషమైన పని. నీకు కూడా మేబీ అలానే కలగొచ్చు. మేబీ మన దిశాలో కూడా
శ్రీనివాసుని చూసినా, స్వామిదాసుని చూసినా, నన్ను చూసినా నీకు కూడా ప్రౌడ్ మూమెంట్ రావచ్చేమో బహుశా. ఇంతమంది టీం ఉన్నారా వీళ్ళ కింద, ఇంతమంది వీళ్ళ మాట వింటున్నారా. హ్యాపీనెస్ వచ్చిందా నీకు? ఆ ఫీలింగ్ వచ్చిందా? ఒకసారి అడ్మిట్ చేస్తున్నా నీరజ్. హ్యాపీ హ్యాపీ మూమెంట్ అనిపించింది మా, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఆర్గనైజ్ చేయడం అనేది, నేను దిశలో మీరు ఆ స్టేజ్కి వెళ్ళారని నాకు తెలియదు. ఇంకా మన వాళ్ళు గేరా వాళ్ళకి, మా అదే గేరా వాళ్ళు అంటే మా అన్నదమ్ములకు అక్కడ కొనుక్కున్నప్పుడు తెలీదు. అవునవునవునవును. అవును, అందరికి నీ సక్సెస్ ద్వారా తెలియపరచాలనుకుంటా నేను. వస్తారు మేడం, ఖచ్చితంగా అందరూ ఓ రోజు వస్తారు. సక్సెస్ నువ్వు అవుతున్న కొద్దీ వాళ్ళందరూ నీ దగ్గర నుంచి లైన్ కట్టాలి, నీకే లైన్ కట్టాలి. నీ డౌన్ లైన్ లోనే లైన్ కడుతూ రావాలి వాళ్ళందరూ. ఓకేనా? ఇదంతా డాడీ చేసిన ముందు చూపు ఆలోచనతో ఐడియా వేయటం వల్ల ఇదంతా జరిగింది ఇప్పుడు. 3 ఐడీలు ముందే వేయటం. 380 ముందు వేయటం వల్ల. ఆ రోజు నేనే చెప్పా, ఫోర్స్ చేసి చేయించా. లేదు బావా, లేదు ఒకదానికి డబ్బులు ఏమన్నాడు ఆయన. లేదు లేదు, నువ్వు క్రెడిట్ కార్డు ఎత్తి అని 3 ఐడీలు బలవంతంగా చేయించా. ఆ రోజు ఆయనకు డబ్బులు వేస్ట్ అనిపించిందేమో కానీ, బట్ ఈ రోజు మీరు ఇంత మంచిగా ఒకవైపు అంతా 1000 మంది పైన టీం ఉన్నారు మీకు. ఇదంతా కూడా అవును, స్వామి ముందు ఐడి వేయటం వల్ల. స్వామి సార్ కూడా ఆ పుషప్ కొంచెం అవన్నీ డాడీకి ఇవ్వడం. తర్వాత డాడీ 2019 లో వేసే ఐడి నాది. నేను డేట్ చూసుకుంటే 2019 టు ఇప్పుడు టిల్ చూసుకుంటే 6 years పైన అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్న ఈ పాటికి డైమండ్. ఎస్. సో కానీ 100% ఇప్పుడు 1 year టైం లో డైమండ్ వచ్చింది. అవ్వబోతున్నావు. ఓకేనా? ఓకే, ఓకే సార్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి మన హోసన్నా మినిస్ట్రీ అబ్రహాం పాస్టర్ గారు. అబ్రహాం పాస్టర్ గారికి, అబ్రహాం బ్రదర్ అబ్రహాం అన్నకి ప్రియమైన శిష్యుడు నీరజ్. ఆయనకి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ, అంతేనా నీరజ్? ఓయ్. చెప్పు, పర్లేదు చెప్పు, ఏం కాదు, ఓపెన్ అప్ అవ్వు. ఎందుకంటే చాలా మందికి ఎలా ఉండదంటే, క్రిస్టియన్స్ లో చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది చేయడం తప్పు, జనాలను మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అనే భావన కలుగుతూ ఉంటుంది మనుషులకి. అలాంటి అవును. వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం నీతో ఆ మాటలు కూడా చెప్పించాలనుకున్నా. చెప్పు నీరజ్, దీంట్లో ఏమైనా తప్పు ఉందా, మోసం ఉందా? లేదు, దీంట్లో ఎటువంటి మోసం లేదు, ఎటువంటి మ్యాజిక్ లేదు. దీంట్లో ఓన్లీ హార్డ్ వర్క్ ఒకటి ఉంది. హార్డ్ వర్క్, ట్రస్ట్, బిలీఫ్ మనం చేసుకుంటేనే మనం ఒక స్థితిలో ఉంటాం. మనం ఉంటే మన తర్వాత మన ఎదుగుదల చూసి వాళ్ళు కూడా వస్తారు దీంట్లోకి, ఖచ్చితంగా. దీంట్లో ఎటువంటి మ్యానిపులేట్ చేయడం మనుషుల్ని లేదు. నా నా స్వంత ప్రయోజనాల కోసం చేసుకోవడం ఏమీ లేదు. మన అప్లయన్స్ ఎలా ఉన్నారో మన డౌన్ లైన్స్ కూడా అలానే చూసుకొని అందరినీ హెల్ప్ చేసుకుంటా వస్తేనే అందరికి సక్సెస్ వస్తుంది. టీం వర్క్, సూపర్, హార్డ్ వర్క్, అంతే. సూపర్. థ్యాంక్ సో యూ సార్. ఫైనల్ గా అల్టిమేట్ గా నీరజ్ ఒకటే మాట నీకు చెప్పేది, 1 year గట్టిగా ఇదే విధంగా ఫోకస్ చేయి. 1 year లో రికార్డ్ బ్రేకింగ్ లో డైమండ్ అయిపోవాలి నువ్వు. ఓకేనా? నీకు ఇంకా థ్యాంక్ యూ సో అదృష్టం, మచ్. నేను చెప్తున్నాను, గుంటూరు గోరంట్ల నేను ఉన్నాను. సో నీకు ఏం కావాలంటే అది, నీకు స్వామిదాసు శ్రీనివాస్తో పాటు నేను నీకు తోడుంటాను. ఓకేనా? ఇదే థ్యాంక్ యూ సార్. విధంగా కంటిన్యూగా జూమ్కి రా, కంటిన్యూగా వర్క్ చేయి. పక్కగా నువ్వు ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోవాలి. త్వరగా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ఈ నెలలో 4 ర్యాంకులు కంప్లీట్ చేయాలి నువ్వు. ఓకేనా? ఎస్ సార్. 4 ర్యాంకులు. నువ్వు మామయ్యని పిలవచ్చు, ఏం కాదులే. నువ్వు ఇబ్బంది పడద్దు, మామూలుగా పిలవదు, ఏం కాదు. లేదు లేదు, ఇబ్బంది లేదు. ఏం కాదు, ఏం కాదు నీరజ్. అప్పుడే మనకు అలవాటు కాదు. మామయ్యని పిలుచుకో. నేనే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ స్వామిదాసుని శ్రీనివాస్ అన్నాన్ని పిలిచేవాడిని. తర్వాత ప్రాసెస్ లో మార్పు వచ్చేసింది. సో ఇప్పుడు కూడా మీకు కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ లో అన్నీ అలవాటు కాదు. నువ్వు కొద్ది రోజుల పాటు అలవాటు అయ్యేదాకా నువ్వు మామూలుగా మామయ్య అని పిలువు, నార్మల్ క్యాజువల్, ఏం కాదు. ఓకేనా? సో మన వాళ్ళందరూ కూడా పట్టుకునిరా. సో 100% నువ్వు ఎవరి కాడికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ధైర్యంగా చెప్పు. 4 ఏళ్లలో ఇక వీళ్ళు డెవలప్ అయ్యారు, నేను కూడా కాబోతున్నాను చెప్పు. 1 year లోనే అవుతావు, కానీ 3-4 ఏళ్ళని మనం మామూలు కంప్లీట్ ప్రకారం చెప్తాం. ఓకేనా? సో ఓకే. పక్కాగా నువ్వు ఎవరికైనా ధైర్యంగా చెప్పు నీరజ్. 100% నీకు సంబంధించి ఎవరైతే నీకు పరిచయాలు ఉన్నారో మన వాళ్ళందరినీ కూడా పట్టుకొని రా. ఓకేనా? వాళ్ళకి అర్థం ఖచ్చితంగా. చేయించాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే మేము ఎంత ట్రై చేస్తాం, అవ్వలేదు. సో ఇప్పుడు నీ వంతు వచ్చింది, నీకు అర్థమైంది కదా. నువ్వు చెప్పు. వాళ్ళని రేపు వెన్యూ హాల్ తీసుకుని రా, 31 ఫంక్షన్ తీసుకుని రా. సో ఖచ్చితంగా వాళ్ళని మంచిగా ట్రాక్ లో తీసుకొద్దాం. సరేనా? థ్యాంక్ యూ. ఓకే. మళ్ళీ ఓకే మేడం. కొంతమంది నేను డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు, వెనక లాగే వాళ్ళు ఉంటారు. నన్ను లాగినట్టు, మీ నాన్న లాగినట్టు, స్వామిదాస్ శ్రీనివాస్ లాగినట్టు మళ్ళీ నిన్ను కూడా లాగుతారు. కొంతమంది డిసప్పాయింట్ చేస్తారు. లేదు బట్ లేదు మేడం, ఎవరి అంటే మాట భయపడకు. ఒకసారి దీన్ని టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళలేం. దాని ఇంకా మనం ముందుకెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఎస్, నేను ఇది రికార్డ్ కూడా చేశాను నీరజ్.
నీ వీడియో రికార్డ్ చేశాను. ఇవాళ తారీఖు 29 తారీఖు ఆగస్టు 2025 మనం మాట్లాడుకుంటున్నాము. రేపొద్దున నువ్వు డైమండ్ అయినాక మళ్ళీ ఈ వీడియో నీకు చూపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే. నేను నీకు కమిట్మెంట్ శ్రీనివాస్ తో అండ్ స్వామి చూపిస్తాను. శ్రీనివాస్ గారు వెల్కమ్. కమిట్మెంట్ చెప్పండి నరేష్ కి. మామూలు థ్యాంక్ యూ మామూలు. నేను నా జూమ్ లో చెక్ చూడగానే నేను ఫుల్ హ్యాపీ అయిపోయి మామూలు నీరజ్ చెక్ చూడగానే గ్రూప్ లో అది చూడగానే నాకు ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది. వెంటనే ఫోన్ చేసి ఏంటి నీరజ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి నీ చెక్ ప్రమోషన్ ఇట్లా స్టేటస్ లో పెడదామంటే మాయా ఇప్పుడే వద్దులే తర్వాత పెడదు కానీ ఇప్పుడు వద్దులే మాయా అని చెప్పాడు. తర్వాత తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. మాయా థ్యాంక్ యూ మ్యామ్, మీ అందరూ సపోర్ట్ ఉంది నాకు చాలు అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు మావజీ. ఖచ్చితంగా మావజీ 100% మీరేం చెప్తారో అది చేస్తూ మన నీరజ్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం మావజీ. నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను మావజీ. అది కూడా ఎట్లా అంటే మావజీ, మోయేష్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను లేను అక్కడికి హాస్పిటల్కి. అప్పుడు మోయేష్ నీరజ్ అను అమ్మాయి ఇద్దరు సువర్ణ ఇద్దరు ఉన్నారు, మోయేష్ మిసెస్ ఇద్దరు ఉంటే ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఇక వాళ్ళు కమిట్మెంట్ తీసుకొని బావగారు కూడా పంపిస్తా అన్నాడు దిశకి. అట్లనే స్వామి గురించి బాగా వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి దిశలో కూర్చోబెట్టి చేసాడు మౌజీ. దిశ తీసుకున్న తర్వాత మంచి కమిట్మెంట్ తీసుకున్నాడు మౌజీ. ఖచ్చితంగా చేస్తాను మావయ్య అని చెప్పాడు. నిన్న కూడా నేను మాట్లాడాను. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను మౌజీ. నేను ఆ చెప్పు చూడగానే స్వామి గురించి థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళని నిలబెట్టి మళ్ళీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి మౌజీ. థ్యాంక్ యూ మౌజీ. ఖచ్చితంగా సర్వీస్ అనేది ఇస్తాం మౌజీ. థ్యాంక్ యూ మౌజీ. గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ సోమదాస్ గారు. గురూజీ ఒక చిన్న రిక్వెస్ట్ గురూజీ. అమ్మాయి ఉండిద్ది, మ్యారేజ్ వైఫ్ అనమాట. అమ్మాయి ఫీల్డ్ మీద మంచిగా ఇద్దరు భార్య భర్తలు కష్టపడుతున్నారు. అంటే ఆ అబ్బాయి లిస్ట్ అబ్బాయి చేస్తున్నాడు, అమ్మాయి లిస్ట్ అమ్మాయి చేస్తుంది అనమాట. వన్ వార్డ్ అమ్మాయితో కూడా మాట్లాడుతున్నా గురూజీ. పిలవండి. నీరజ్ మాట్లాడిచారు సోనగతితో. అన్మిట్ చేసుకోండి. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. సో నీరజ్ కి మావయ్య అయితే మేము బాబాయిలు అవుతాం. ఓకేనమ్మా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ బిజినెస్ గురించి వాస్తవానికి మామి ఎప్పుడు చెప్తుంటారు మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి. కానీ మామికి వచ్చే ఆ రిజల్ట్ అనేది మేము చూడకపోవటం వల్ల వాటిని నమ్మేదానికి మేము సిద్ధంగా ఉండేవాళ్ళం కాదు. ఇంకా తర్వాత ఇట్లా మామికి యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీను బాబాయ్ వచ్చారు. ఫస్ట్ శ్రీను బాబాయ్ వచ్చి ఇట్లా చెప్పిన తర్వాత, అమ్మా ఒకవైపు వెళ్ళిపోతుంది కదా మీ హస్బెండ్ది, ఒకసారి ట్రై చేయపోయావా అని చెప్పేసి అడిగారు బాబాయ్. అప్పుడు అడిగినప్పుడు సరే అని ఒకసారి మనసు పెట్టి వింటే బాగుంది అనిపించింది. మామి కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, దిశకి ఈసారి పంపిస్తాను అన్నట్టుగా చేసినప్పుడు ఇంకా నేనేం పట్టుబట్టానంటే, నేను ఒక్కదానే కాదు మామయ్య, మీ కొడుకు కూడా కావాలి, ఇద్దరం కలిసి వెళ్తాం, లేదంటే ఇద్దరం ఉండిపోతాం అని చెప్పేసి చెప్పాను. ఇంక దానికి బాగా స్వామిదాస్ బాబాయ్ వచ్చేసరికి ఇద్దరిని పంపించాలి అన్నట్టుగా బాబాయ్ కూడా బాగా ఉడుం పట్టుబట్టినట్టు పట్టారు. ఇంకా అట్లాగా ఆ ప్రోద్బలంతో మేమిద్దరం కలిసి దిశకి వెళ్ళాము. దిశకి వెళ్ళిన తర్వాత అన్ని తెలిసినవే, కాకపోతే ఏంటంటే వాటిని మనం ఇంప్లిమెంట్ చేయము. ప్రేయర్ లో పాస్టర్స్ చెప్పినట్టుగా ఆ సార్ చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న చిన్నవే పర్ఫెక్ట్ గా చేయాలి అన్నట్టుగా చెప్పేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేసాము. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లల్ని తీసుకొని బాబాయ్తో పాటుగా ఫీల్డ్కి వెళ్ళిపోయి చూసుకొని వచ్చేసరికి నైట్ 11 అవుతుంది. అయినా పర్వాలేదు, ఫస్ట్ కష్టపడితేనే కదా ఫలితం ఏదైనా అని చెప్పేసి నేను, మా హస్బెండ్, బాబాయ్ ముగ్గురం కలిసి శ్రీను బాబాయ్ కూడా ఫోన్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ చెక్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. దేవుని కృప, మీ అందరి యొక్క ప్రార్థనలు, చాలా చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. సో ఇది బిగినింగ్ అమ్మా. రేపొద్దున సోమశేఖర మావజీకి వారానికి 4 లక్షలు ఎట్లా చూపించాడో అలా చూపిస్తారు మీ చెక్. సో వర్షమైన ఒక చినుకుతో మొదలవుతుంది, ఎన్ని మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో మొదలవుతుంది. సేఫ్ షాప్ లో మీ చెక్ స్టార్టింగ్ ఇప్పుడు వచ్చింది. సో అలానే 4 లక్షల చెక్ వారానికి, నెలకి 16 నుంచి 20 లక్షలు సంపాదించే విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. కొన్ని వందల మందికి, వేల మందికి మీరు రోల్ మోడల్ కప్పులుగా ఉండబోతున్నారు.
ఇది 100% జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబాయ్. సో ఇంకా సువార్త పరంగా గాస్పెల్ పరంగా మీరు ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. దేవుని యొక్క సర్వీసు గాస్పెల్ ఎస్ సర్వీస్ బాబాయ్. ఆర్థికంగా మీకు దేవుడు ఇచ్చేదాన్ని ఇంకా ఎక్కువగా 10 మందికి సహాయం చేస్తూ దేవుని సేవ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్ బాబాయ్. ఎస్ బాబాయ్. నా అల్టిమేట్ డెసిషన్ కూడా అదేనమ్మా. సో చాలా మంది నన్ను అనుకుంటారు, సో ఆ చర్చిలు వదిలేశాడు, ప్రార్థన వదిలేశాడు, అన్ని వదిలేశాడు, బిజినెస్ కోసం డబ్బు కోసం అంటాడుతున్నాడు అనుకుంటారు. డబ్బు కోసం కాదు ఇక్కడ నేను చేస్తుంది. సో ఇక్కడ మనుషుల్లో మార్పు తీసుకురావడానికి ఇది ఒక మంచి మార్గం అనమాట. సో ఒక కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో పెట్టి మనం చేయట్లేదు. సేఫ్ షాప్ అనేది ఒక వ్యాపారం. ఈ వ్యాపారం ద్వారా కొన్ని వందల మంది జీవితాలు మార్చే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు ఏ మతానైనా, ఎవరు ఏ కులానైనా, ఎవరు దాన్నైనా మనం గౌరవించాలి. బట్ ఇక్కడ మనుషుల్లో ఇంటర్నల్ గా చేంజెస్ రావడం చాలా గొప్ప విషయం. నేను ఇంతకుముందు సండే స్కూల్ చెప్పేవాడిని, బైబిల్ స్టడీ చెప్పేవాడిని, బట్ అప్పుడు నాలో మార్పు రాలా. సో బట్ ఈ బిజినెస్ లోకి వచ్చినాక 10 మందికి చెప్పే విధంగా వెళ్తూ నాలో చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, నీ వల్ల నీ ఎస్ బాబాయ్. మీరు దిశాలో పొరపాటు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను బాబాయ్. దిశాలో చెప్పారు సండే స్కూల్ సార్ని, నేను సండే స్కూల్ నడిపించేవాడిని అన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది బాబాయ్. ఉన్నది ఎక్కడ పోదు కదమ్మా. అవును బాబాయ్. అట్టడుగు వర్గాల వారిని, పేద ప్రజల్ని అందరినీ పైకి తీసుకురావటం, అది కూడా దేవునికి వాస్తవానికి అయితే మీరే అప్పించినట్టు బాబాయ్. సో అది చాలా మంది చర్చియా లేకపోతే సేఫ్ షాప్ అన్నప్పుడు నేను చర్చికి వెళ్తాను, సేఫ్ షాప్ వదిలేస్తా అంటారు. బట్ నేను డైమండ్ దాకా నేను సేఫ్ షాప్ ని వదిలిపెట్టుకుని ఉంటా గల కారణం అదనమాట. ఓకేనా? సో మీరు కూడా ప్రియారిటీ, సో నేను చర్చికి వెళ్ళొద్దంటలేదు, ప్రేయర్ చేసుకోండి, కుదిరిన టైంలో చేసుకోండి, బట్ సేఫ్ షాప్ మాత్రం ప్రియారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా సేఫ్ షాప్ లో మీరు 1 సంవత్సరం కానీ మీరు ప్రియారిటీ ఇచ్చేస్తారంటే డైమండ్ అయిపోతారు. వన్స్ డైమండ్ అయినాక మీరు వర్క్ చేసే పని లేదు. మీరు కంటిన్యూగా మీరు సంఘంలో మీకు ఆర్థికంగా వస్తూ ఉండేది, మీరు 10 మందికి రోల్ మోడల్ గా అయిపోతారు. ఓకేనా? మనం డబ్బు ఎందుకు మనకు ముఖ్యమంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలంటే మనకున్న డబ్బు సరిపోదు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ తీసుకొని 10 మందికి సహాయం చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు కదా, దానికోసం నేను చెప్తున్నా. ఓకేనా? ఓకే బాబాయ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ ఉన్నాను. థ్యాంక్ యూ బాబాయ్. గాడ్ బ్లెస్ నీరజ్, గాడ్ బ్లెస్. ఇలానే కంటిన్యూగా వచ్చేయండి, పక్కగా మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత. సో ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు, స్వామిదాస్ గారితో పాటు నేను కూడా మీకు తీసుకుంటాను. 100% నిలబడండి. ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్. సో రైట్ టైగర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ ఈ యొక్క విషయం మొత్తం గమనించిన వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, ముందుగా 3 ఐడీలు వేయటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మోజెస్ గారు మా బావగారే. సో ముందుగా ఐడీలు ఆయన అప్పుడు డబ్బులు లేవు అని చెప్పినా సరే వదిలిపెట్టకుండా ఏపీయటం వల్ల ఈరోజు వాళ్ళ అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఐడీలు ముందు ఉండటం వల్ల. సో చాలా మంది 3 ఐడీస్ వేయడానికి ఇబ్బంది పడుతుంటారండి. సో దయచేసి అలా ఎవరు ఇబ్బంది పడద్దు. 3 ఐడీస్ బెనిఫిట్ చెప్పండి, 3 ఐడీస్ వల్ల వచ్చే లాభాలు ఈ విధంగా వివరించాలని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటున్నాను. సో 3 ఐడీస్ కోసం అందరూ కూడా ఈ రోజు నుంచి ప్రమోషన్ చేస్తారా? ఎస్ ఆర్ నో? 2019 సేఫ్ షాప్ లో చేరిన నీరజ్ ఈ రోజు వర్క్ చేసుకుంటున్నాడు. మీరు కూడా ఈ రోజు 3 ఐడీస్ ప్రమోషన్ చేస్తే వాళ్ళ పిల్లలు రేపొద్దున హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా? ఎస్ ఆర్ నో? ఈ రోజు ఆ విషయాన్ని గమనించండి. అండ్ రెండో విషయము, చాలా మంది ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు, చర్చికి వెళ్ళే వాళ్ళు, నేను ఆదివారం మీటింగ్ పెడితే నేను రానంటారు కదా, దాని గురించి కూడా ఈ రోజు మీకు వివరణ ఇచ్చాను. ఓకే, సో నేను సేఫ్ షాప్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, సేఫ్ షాప్ అనేది మన కోసం కాదు, మనం నమ్ముకున్న టీం కోసం కూడా మనం నిలబడి ఉండాలి. మనం ఒక్కరం చర్చికి వెళ్ళామనుకోండి, మన టీం కూడా చర్చికి లేకపోతే వాళ్ళ పనులు చూసుకుంటారు. అప్పుడు ఎవరికి నాలెడ్జ్ రాదు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదివారాలు. సో కాబట్టి ఈ ఆలోచన తీసేయండి. డైమండ్ దాకా మీరు వీలైన కుదిరిన టైంలో వెళ్ళండి చర్చెస్కి, కుదిరిన టైంలో మసీదులకు వెళ్ళండి, కుదిరిన టైంలో టెంపుల్స్కి వెళ్ళండి. బట్ సేఫ్ షాప్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు దానికి ప్రియారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు పనే దైవం, పని చేసే వాళ్ళకే దైవం ఉంటాడు. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, నేను ఎవరిని ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు తీయట్లేదు. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. బట్ పనిని మాత్రం నెగ్లిజెన్సీ చేయొద్దు. ఏ దేవుడు పనిని వదిలిపెట్టమని చెప్పలేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డైగర్స్, అందరికీ ధన్యవాదాలు. సో రైట్.